జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోవడానికి సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో మాచర్ల వెళ్లేందుకు వైసీపీ నేతలు సిద్దం కావడంతో పల్నాడు జిల్లా కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాచర్లలో 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు పిన్నెల్లి నివాసం వద్దకు చేరుకున్న రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామలారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పల్నాడు జిల్లాలో గత ఏడాది మే 24న జరిగిన టీడీపీ నేతలు జె వెంకటేశ్వర్లు, జె కోటేశ్వరరావు జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో 2 వారాల్లోగా మాచర్ల కోర్టులో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు విధించిన గడువు ముగియనుండటంతో నేడు మాచర్ల కోర్టులో లొంగిపోనున్నారు. అమల్లో పర్మిషన్ లేదు. ర్యాలీకి కానీ కలవడానికి కూడా పర్మిషన్ లేదు సార్. ర్యాలీలు ఎవ్వరు చేయట్లేదు. నేను మిమ్మల్ని కూడా నేనేమనలేదు. నడుచుకుంటూ మీరు వెహికల్స్ అలా చేయకపోతే కూడా నేను నడుచుకుంటూ 1.5 కిలోమీటర్ మేడం గారు ఎక్కున్నారు ఫోన్ చేశారు. వెంటనే ఆ తర్వాత మీరు ఎమ్మటే ఫోన్ చేశారంట. అప్పుడు సంతోషాన్ని చెప్తే ఇప్పుడు వచ్చారు.